గురుగారు, ఈరోజు బలరామ జయంతి. బలరాముడు ముసలాన్ని నాగలిని ఆయుధాలుగా ధరించడంలో అంతరార్థం ఏమిటి? హరిపూజార్థము పుట్టుడు సురకన్యలు భూమి అందు సుందరతనులై హరికగ్రజుడై శేషుడు నిజాంశన బుట్టు తత్ప్రియారంభుడై అని భాగవతంలో బలరాముని ఆవిర్భావాన్ని గురించి తెలియజేస్తాడు. బ్రహ్మదేవుడు దేవతలందరికీ కూడా భూమండలంలో గోపికలుగా పుట్టమని చెబుతూ ఆ శేషుడు బలరాముడిగా జన్మిస్తాడు కృష్ణుడికి సహకారం చేయడం కోసం. ఇలా చెప్పటంలోని అంతరార్థం ఏమిటి అంటే, ప్రకృతి పరమాత్మ. ప్రకృతికి చిహ్నము బలరాముడు. అందుకే రోకలి నాగలి వీటిని ఆయుధాలుగా ధరిస్తాడు. నాగలి పంటను పెంపొందించటానికి అవసరమైతే వచ్చిన ధాన్యాన్ని సంస్కరించటానికి రోకలి ఉపయోగపడుతుంది. ఇలా ప్రకృతికి చిహ్నాలైనటువంటి ఈ రోకలి నాగలిని ధరించి నాగావళి అనే నదికి అంకురార్పణ చేశాడు తన నాగలితో బలరాముడు. దుర్యోధనుని మీద ఆగ్రహం కలిగినప్పుడు నాగలితో భూమిని ఛేదించి నాగావళి నదికి శ్రీకారం చుట్టాడు. ఈ అన్ని సంఘటనలు కూడా ప్రకృతి యొక్క ప్రవర్తనను తెలియజేసేవే. ప్రకృతి పురుషుల యొక్క సామరస్యమే సృష్టి. ఈ ప్రకృతి సాత్వికమైనప్పుడు పరమాత్మను చేరుకుంటుంది. అది తద్భిన్నమైనప్పుడు విపరీతాన్ని సృష్టిస్తుంది. బలరాముడికి సన్యాసులంటే చాలా ఇష్టం. శిష్యుడు అంటే అపరిమితమైన వాత్సల్యం. అధర్మ మార్గము అంటే అస్సలు గిట్టదు. అందుకే దుర్యోధనుడు యుద్ధంలో మా పక్షాన నిలిచి యుద్ధం చేయమని అడిగితే, బంధుప్రీతి నాకు చాలా ఎక్కువ, పాండవ కౌరవులు ఇద్దరు నాకు బంధువులే, యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తే సంతోషిస్తాను, కానీ యుద్ధంలో ఒక పక్షాన నిలబడి బంధు నాశనానికి కారణం కావటానికి ఒప్పుకోను అని తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు. బలరాముడి ఈ లక్షణాలన్నీ కూడా ప్రకృతి యొక్క సాత్విక ప్రవర్తనకు, ఆ ప్రవర్తనను మనం అలవాటు చేసుకోవటం వల్ల మనకు కలిగే ప్రయోజనాన్ని తెలియజేయటానికి ఉపయుక్తమవుతాయి. అందుకే ఆ పరమాత్మ యొక్క అవతారమైనటువంటి బలరామ అవతారము ఆవిర్భావంలోనే దేవకి గర్భం నుంచి సంకర్షింపబడి రోహిణి గర్భంలో ప్రవేశిస్తుంది. సంకర్షణ అంటే బ్రహ్మ చైతన్యాన్ని దూరం చేసే లక్షణము. ఇలా ప్రకృతి యొక్క నైజాన్ని ఆవిర్భావం ద్వారానే తెలియజేస్తూ అద్భుతమైనటువంటి శ్రేయోపథము యొక్క విశిష్టతను వివరించిందే బలరామ అవతారం. అలా బలరామకృష్ణులు ఇద్దరు అసుర అంతానికి, దేవతాశక్తుల యొక్క ఆవిర్భావానికి కారణభూతమవుతూ అద్భుతమైనటువంటి విషయాన్ని మనకు తెలియజేశారు. మూల చైతన్యం యొక్క రెండు అంశలే కృష్ణ బలరామ అవతారాలని విష్ణు పురాణం చెబుతుంది. శ్వేతకేశము బలరాముడైతే నల్లని వెంట్రుక కృష్ణుడు. అలా ఆవిర్భవించమంటూ పరమాత్మ ఆదేశించిన మీదట బలరామకృష్ణులు భూమండలం మీద అవతారం దాల్చారు అని విష్ణు పురాణంలో తెలియజేస్తారు. ఇలా ఈ పురాణ విశేషాలన్నీ కూడా ప్రజాజీవనాన్ని సంస్కరిస్తూ
సరి అయిన తోవలో ముందుకు నడపటానికి ఉపయుక్తమవుతాయి కనుక ఆ విషయాలు తెలుసుకుంటూ ఆ పర్వదినాలను ఘనంగా జరుపుకుంటూ ఆ తత్వాలను గ్రహిస్తూ జీవితాన్ని శ్రేయోపథంలో ముందుకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేద్దాం.